భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించాలని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి, కొమరయ్యలను గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిద్దిరాములు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు। పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి। దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో బీజేపీని గెలిపించారు। పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు। కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది। తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది। తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది। దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తాము। ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు। తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది। అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది। భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం। మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే నెలకు 4,000 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా, మహిళలందరూ కూడా నెలకు 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము। రైతు కూలీలను ఆదుకుంటాము, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము, ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము। ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు। ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఆమె ఇచ్చి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది। దానికోసము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం। ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము। అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారెంటీస్ ఏదైతే ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తిగా వస్తున్నా ఎక్కడ వేసిన గోబడి అక్కడ ఉంది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది। అది విద్యార్థులైనా,